ఇలా ఏ దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్మాణం కొరకు అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేయడం జరిగిందో అప్పటి పరిస్థితుల్లో మార్పు జరుగుతుంది ఇంకా బెటర్ అవుతుందని చెప్పిన భావనతోని కాంగ్రెస్ పార్టీ మార్పు పోవడం జరిగింది. కానీ ఆశ్చర్యకరం ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారి మార్పు 10 సంవత్సరాలు గడిస్తే దాంతో తృప్తి చెందకుండా మార్పు కావాలని కోరుకున్న తెలంగాణ సమాజం వీళ్ళు కేవలం రేవంత్ రెడ్డి గారి 2 సంవత్సరాల పాలనలోనే ఇవాళ ప్రజానీకం ఏదైతుందో మరి ఒక విధంగా దీని అసంతృప్తి అని అనుకునే దానికంటే ఇంకా అంతకంటే తీవ్రంగా వీళ్ళు ఎన్నికల్లో చేయబడ్డటువంటి యొక్క వాగ్దానాలు ఏవి కూడా అమలు చేయలేకపోవటం, కనీసం ప్రయత్నం కూడా చేయలేకపోవటం, ఇలా ప్రజలు ఏదైతుందో తిరిగి ఇవాళ మళ్ళీ కేసీఆర్ గారి పాలన అయితేనే రాష్ట్రంలో ఏదైతుందో ఇవాళ మళ్ళీ రాష్ట్ర పునర్నిర్మాణం కొరకు పాటుపడే అవకాశం లభిస్తుందని చెప్పని కోరుకోవటం గమనిస్తున్నాం. అంటే ఎవరి కారణంగా మీరు కాంగ్రెస్ను వీడవలసి వస్తుంది? అసలు వీడారు కూడా డెఫినెట్లీ రేవంత్ రెడ్డి గారు ఏదో కారణం ఏమని చెప్తారు సమాజం? ఇప్పుడు ఒకటి ఏదైనా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆలోచన విధానానికి అనుగుణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పనిచేయడం జరగాలి. పార్టీ పరంగా ఆర్గనైజేషన్ పరంగా కూడా ఏదైతున్నదో అసలు మూల సిద్ధాంతాలను విభేదిస్తూ మూల సిద్ధాంతాలకు భిన్నంగా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడంతో ఇవాళ పార్టీలో ఏదైతుందో మరి ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆరంభం నుండి పార్టీ పటిష్టత కృషి చేసినటువంటి ఒక నాయకులే కానీ కార్యకర్తలనే కానీ వివక్ష గురి చేయటము. ఎవరైనా అధికార పార్టీలోకి వెళ్ళాలని చూస్తారు, కానీ అధికారం నుండి ప్రతిపక్ష పార్టీలోకి వెళ్తున్నారు. అధికార పార్టీ ఉన్నప్పుడు బీఆర్ఎస్ కూడా మిమ్మల్ని చాలాసార్లు ఆహ్వానించినా కూడా మీరు రిజెక్ట్ చేసిన సందర్భం. సరే, ఇప్పుడు నేను పార్టీ మారాలని చెప్పని నేను కోరుకున్నది కాదు. ఇప్పుడు నేను చెప్పాను, నేను కాంగ్రెస్ పార్టీ ఇంకొక 30 మాసాలు అధికారం ఉండేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఏదైతుందో ఇప్పుడు 30 మాసాల అధికారం కంటే ఎక్కువ ఏదైతుందో ఈ 30 మాసాలు ప్రజల పక్షాలను నిలబడి పోరాటం చేయటము నేను బాధ్యత భావిస్తున్నాను. కాంగ్రెస్ను గద్దె దింపడమే జీవన్ రెడ్డి లక్ష్యంగా అనుకోవచ్చా? రేపు అదేవిధంగా ప్రచారం చేయబోతున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ ప్రతిపక్షంగా ఉంది, బీఆర్ఎస్లు అధికారంలో రావాలంటే కూడా జీవన్ రెడ్డి వాయిస్ అవసరమే కదా. ఇప్పుడు నేను ముందే పేర్కొనే ఇవాళ ఆనాడు ఏదైతుందో మనం 2023 ఎన్నికల్లో కేసీఆర్ గారి ప్రభుత్వం మార్పు కావాలని కోరుకోవడానికి 10 సంవత్సరాలు పట్టింది. ఆ మార్పు కావాలని కోరుకోవడానికి కూడా మరింత మెరుగైన పాలన పొందబోతాము కాంగ్రెస్ పార్టీ వస్తుందని చెప్పి భావించినాం. కానీ ఏదైతుందో మరింత మెరుగైన పాలన వస్తుందని చెప్పి భావించినామో మరింత మెరుగైన పాలన రావటం కాదు, అసలు ఆ 10 సంవత్సరాలు పొందిన ఫలాలు కూడా వాళ్ళ కనుమరుగైపోతున్నాయి.